ఉదయం నమస్కారం అందరికీ. ఈరోజు కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు డే 27. తెలుసు కదా, ఈరోజు సోమవారం కాబట్టి మనం కార్తీక సోమవారాలు కొంచెం ఉపవాసంలో ఉంటాం. సో కొంచెం టైర్డ్ అయిపోయాం అన్నమాట. బాగా పొద్దున్నుంచి ఉపవాసంతోనే ఉన్నాను. ఉపవాస విరమణ అరౌండ్ 7 o'clock చేశాను అనమాట. పొద్దున్న లెగిసి యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళిపోయాను. కొంచెం త్వరగానే వెళ్ళిపోయాను. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ డేస్ ఐ హ్యాడ్. చాలా త్వరగా, చాలా చక్కగా, చాలా అనుకున్నవన్నీ టక కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఇంటికి వచ్చేసి శుభ్రంగా స్నానం చేసి గుడికి వెళ్ళిపోయాం. మంచిగా దర్శనం చేసుకున్నాం. ద మెయిన్ టాస్క్ ఆఫ్ దిస్ డే అనమాట. అది అయిపోయింది. తర్వాత జిమ్కి వెళ్ళాను మళ్ళీ. ఏం తినకుండానే యాజ్ యూజువల్గా. ఎవ్రీ మండే ఏంటంటే వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటేట్ చేస్తున్నాను. అంటే ఒక మండే బ్యాక్ చేస్తే ఇంకో మండే చెస్ట్ చేస్తున్నా, ఇంకో మండే షోల్డర్ చేస్తున్నా. ఈరోజు షోల్డర్ చేశాను అనమాట. మంచిగా షోల్డర్ ప్రెస్ చేసుకున్నాను అనమాట విత్ దిస్ ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ స్టైల్ మెషిన్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. నేను ఎప్పుడో జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇదే మెషిన్ వాడేవాడిని. ఇందులో 40 kgs వేసుకుని మొత్తం 80 kgs షోల్డర్ ప్రెస్ చేశాను అనమాట, విచ్ ఫెల్ట్ గుడ్. ఆ తర్వాత లాటరల్ రేజెస్కి కూడా ఇక్కడ ఒక మెషిన్ ఉంది. సీబమ్ వీడియోస్లో ఈ మెషిన్ కొంచెం చూశాను, ట్రై చేశాను, బాగానే పడింది. కానీ ఆర్మ్స్ కిందకి కొంచెం కంప్రెస్ చేసినట్టు అనిపించి ఆర్మ్స్ దగ్గర నొప్పి వచ్చింది. బట్ ఓవరాల్ బాగానే ఉంది. అట్లా ఒక 5 వర్కౌట్స్ చేసేసి అండ్ ఒక 20 minutes కార్డియో చేసి ఈరోజు సెషన్ ఫినిష్ చేశాను. ఇంటికి వచ్చి భోజనం చేసేసాను అనమాట. వస్తున్న దారిలో ఏమైందంటే, చెప్పాను కదా నేను అప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటానని చెప్పి. చాలా రోజులైంది పుస్తకాలు చదివి. ఈరోజు వస్తున్న దారిలో మళ్ళీ అంటే కొంచెం త్వరగానే వచ్చేసాను కాబట్టి మాకు తెలిసిన ఒక రోడ్ సైడ్ వెండర్ ఒక ఆయన ఉంటాడు. సెకండ్ హ్యాండ్ బుక్స్ జనరల్గా అమ్ముతూ ఉంటాడు. వాడి దగ్గర నేను అప్పుడు పుస్తకాలు తీసుకుంటూ ఉంటాను అనమాట. సో వాడి దగ్గర ఈరోజు వెళ్ళి చూశాను అనమాట. మోస్ట్లీ ఎక్కువ మోటివేషన్ బుక్స్, స్టాక్ మార్కెట్ గురించి సంబంధించిన బుక్స్, అట్లా చాలా బుక్స్ ఉంటాయి. కానీ తెలుగు పుస్తకాలు ఉంటాయి కానీ వెరీ రేర్గా దొరుకుతాయి అనమాట. చాలా తక్కువ ఉంటాయి. అయితే ఈరోజు నాకు మంచి ఫైండ్ దొరికింది. ఏంటో తెలుసా ఇది? ఎస్, చందమామ కథలు. మీలో ఎంతమంది చందమామ కథలు చదివారు? అందరూ చదివే ఉంటారు నాకు తెలిసి చిన్నతనంలో. నాకైతే మా సొంత ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో స్టేషన్లో మా నాన్నగారు ఏంటంటే ఒక 25 రూపీస్ ఇచ్చేవాళ్ళు అనమాట పుస్తకాలు కొనుక్కోవడానికి. అంటే ఫస్ట్ 25 స్టార్ట్ అయ్యి తర్వాత చాలా ఎక్కువ ఖర్చు పెట్టించేవాడిని. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఈ జర్నీకి వెళ్ళేటప్పుడు ఈ పుస్తకం కొనుక్కోవడానికి మా డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతిసారి జర్నీలో కంపల్సరీగా ఏదో ఒక పుస్తకం కొనేవారు అనమాట. దాంట్లో నేను చందమామ కథలు, రీడర్ డైజెస్ట్, తర్వాత ఇండియన్ కామిక్స్, నాగరాజ్ కామిక్స్ అని ఉంటాయి అవి, ఆ తర్వాత చెంపక్, తర్వాత ఇట్లాంటి రకరకాల పుస్తకాలు చదివాను అనమాట. తెలుగు పుస్తకాల్లో చందమామ చదివి నాకు అనిపించేది అనమాట, ఎప్పుడైనా ఒకసారి చందమామ పుస్తకాలు మొత్తం కలెక్ట్ చేసి ఒకటి పెట్టుకోవాలి, మన చదివిన చందమామ కథలు అని అనిపించేది. మా అంకుల్ అతనుకి ఒక లైబ్రరీ లాగా ఉంది, విచ్ ఇస్ ఓన్లీ మేడప్ ఆఫ్ చందమామ కథల పుస్తకాలు అనమాట. అది చూసినప్పుడల్లా ఐ ఫీల్ ఎన్వియస్ అనమాట, నాకు కూడా ఉంటే బాగుండు ఈ చందమామ కథల గురించి ఒక కలెక్షన్ లాగాని. సో నాకైతే 2 volumes దొరికాయి అనమాట. ఒకటి 1983 నుంచి 2005 మధ్యలో ఉన్న చందమామ కథల తాలూకా వాల్యూమ్ ఒకటి, అండ్ ఇంకొకటి 1972 నుంచి 1979 మధ్యలో ఉన్న చందమామ కథల తాలూకా వాల్యూమ్ ఒకటి అనమాట. ఇది వాల్యూమ్ నెంబర్ 4 అండ్ వాల్యూమ్ నెంబర్ 10. సో మళ్ళీ ఒకసారి చదివి పాత స్మృతులు గుర్తు తెచ్చుకోవాలన్నమాట ఇది చదివి. అండ్ అదే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ బుక్. తెలుసు కదా ఎవరో, మన శివాజీ మహారాజ్, ఛత్రపతి. ఎప్పటి నుంచో అంటే నేను ఆల్రెడీ ఒక పుస్తకం చదివాను అనమాట ఛత్రపతి శివాజీ గురించి. కాకపోతే ఎంత చదివినా తక్కువే కదా. అండ్ రీసెంట్గా సంభాజీ మూవీ చూసిన తర్వాత కూడా ఐ వాజ్ అండర్ ఇగ్నోరెన్స్ అనుకోండి. నాకు కాస్త కోస్తో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసు కానీ సంభాజీ మహారాజ్ గురించి తెలిసేది కాదు. అది రీసెంట్గానే తెలుసుకున్నాను. అంటే బిఫోర్ చావా రిలీజ్, కానీ అంతకన్నా ముందే, కానీ వెరీ రీసెంట్, అంటే చావాకి రిలీజ్ అయిన దగ్గరలో తెలుసుకున్నాను యాక్చువల్లీ శివాజీ మహారాజ్ గురించి. నేను కొన్ని పాడ్కాస్ట్లు విన్నాను అండ్ పుస్తకాలు కూడా చదివాను. 1630లో ఆయన పుట్టారు. ఎప్పుడైతే డెక్కన్ సుల్తానేట్ అండ్ మొఘల్ ఎంపైర్ తాలూకా టర్మాయిల్ రన్ అవుతుందో ఆ టైం అప్పుడు ఆయన పెరిగారు యాక్చువల్లీ. సో ఆయనకి జాతీయత భావాలతో పెరిగారు ఆయన. సో బేసిక్గా జీజాబాయి ఎవరైతే ఉన్నారో ఆమె తనకి విప్లవాత్మక ఐడియాస్తో పెంచింది శివాజీ గారిని. అండ్ ఆయన కూడా అలాగే సామ్రాట్ అయ్యిండు. సో ఇన్ 1674
ఆయన బేసిక్గా ఏంటంటే కరోనేట్ చేశారు యాజ్ ఛత్రపతి శివాజీ మహారాజాని. నాట్ ఓన్లీ జస్ట్ ఏ కింగ్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో. ఒక నేవీని నిర్మించారు, తర్వాత తన మిలిటరీని కూడా ఒక మంచి ఆర్డర్కి తీసుకొచ్చారు. గొరిల్లా వార్ఫేర్ లాంటి చాలా టెక్నిక్స్ తీసుకొచ్చారు. స్ట్రాటజిక్గా చాలా ఫోర్ట్స్ నిర్మించారు. యాక్చువల్లీ చెప్పాలంటే హీ కెన్ బి కాల్డ్ ఎస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అనుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా చదివి మోర్ డీటెయిల్స్ మీకు షేర్ చేసుకుంటాను. సడన్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈరోజు ఏంట్రా అంటే, నాకు తెలిసి 2 days బిఫోర్ November 9th అనుకుంటాను, నాకు తెలిసి, ఆర్ November 10th, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన బాగా ఫేమస్ అయిన ఇది ఉంది కదా, దాని ఎవరు, అఫ్జల్ ఖాన్ చంపిన రోజు ఇదేనంట, లైక్ November 10th అనుకుంటాను. ఇట్ హ్యాపెండ్ లైక్ ఇయర్స్ బిఫోర్, లైక్ 16th century అయింది అనుకుంటా, 17th century అయింది. కానీ ఇది November 19th అన్నట్టు అయింది. రాయ్గఢ్ కోర్ట్కి నేను లాస్ట్ టైం వెళ్ళలేకపోయాను, దాని దగ్గర వరకు వెళ్ళాను కానీ వెళ్ళలేకపోయాను. నేను మహాబలేశ్వరం వెళ్ళాను అనమాట రీసెంట్గా ట్రిప్పు. అప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ వర్షం పడడం వల్ల మిస్ అయ్యాను. కానీ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలన్నమాట. శివాజీ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, బట్ నాకు తెలిసిన ఫ్యూ ఆఫ్ ది థింగ్స్ ఇవి. ఖచ్చితంగా పుస్తకం చదివి మిగిలిన డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాం. అండ్ నిన్న వీడియో మీకు ఎట్లా అనిపించింది? అట్లాంటి వీడియోస్ బాగా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అట్లాంటి వీడియోస్ చేయాలా మీకు నచ్చినట్లయితే? కొంచెం వ్యూస్ పెరిగేదానికి స్లైట్గా. సో ఐఎమ్ థింకింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటాను. ఐ విల్ ట్రై దట్. ఆ ఫార్మాట్ కొంచెం మార్చాలనుకుంటున్నాను. కాకపోతే సూపర్ ఎడిటింగ్ అంటే ఇంకా మనకి తోపుగా రాదు కాబట్టి మనకు తెలిసిన దాంట్లో ఏదో చేసుకుంటూ పోదాం. ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను, వీలైనంతవరకు కొంచెం మెల్లగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా చెప్పే కదా, ఈ మధ్య నా స్లీప్ మీద చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నాను, త్వరగా పడుకోవాలి. సో ఆల్రెడీ టైం అవుతుంది. ఉంటాను మరి, బాయ్, సీ యూ.